పైకి ఇంతకుముందు మనం మేము మీటింగ్ వచ్చింది మీటింగ్ లేదు రైతులు రైతులు ఎక్కడ రైతు సోదరులకి టెక్నాలజీలు ఉన్నా, ఎన్ని సాంకేతిక విధానాలు ఉన్నా మనకి కావాల్సింది ఆ టెక్నాలజీని ఉపయోగించడానికి రైతే ఇంపార్టెంట్ అని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించేటటువంటి ఉత్తర తెలంగాణ మండల శాస్త్రవేత్తలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులు, శాస్త్రవేత్తలు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రోగ్రామ్ తర్వాత లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. పాలిటెక్నిక్ హాస్టల్లో లంచ్ అరేంజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో వ్యవసాయం సాగుబడుల సంస్కృతిని రైతులకు అందించే అలా మట్టిని గిరి గింతేయాలి గిరి ఇంకా ఎంతే పిచ్చి మన నేల తల్లిని నాశనం చేస్తారండి. అందుకోసం దయచేసి సోదరులారా ఒకసారి దీనికి అందరి తరఫున క్లాప్స్ ధన్యవాదాలు. చౌదరి చరణ్ సింగ్ గారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు, తర్వాత మనకు 5వ ప్రధానిగా చేశారు. అయితే రైతు సోదరులకు చేసిన, రైతు జనానికి చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఆయన జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు జరిగే ఈ సమావేశంలో మనకు ముఖ్యంగా రైతులకు ఈ వచ్చే రబీ సీజన్లో, యాసంగిలో పంటలు ఏమేమి ఉన్నాయి, వాటిలో ఏమైనా మెలకువలు, వాటిలో చీడపీడల నివారణ, కలుపు నివారణ మొదలైన అంశాల గురించి శాస్త్రవేత్తలు వివరిస్తారు. అంటే మన జోన్లో ఉన్న అన్ని స్టేషన్ల నుంచి, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్లలో ఉన్న అన్ని స్టేషన్ల నుంచి మనకు శాస్త్రవేత్తలు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ వివరిస్తారు. ఆ తర్వాత మీరు ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే మీకు పేపర్లు అందిస్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని రాయండి. వాటి మీద క్వశ్చన్ ఆన్సర్ సెషన్, ప్రశ్నలు సమాధానాల సెషన్, మన అందరు రైతులు మాట్లాడిన తర్వాత ఒకటి ప్రశ్నలు ఆన్సర్ సెషన్, దాంట్లో అందరూ ఈ సందేహాలకు సమాధానం కాబట్టి మనకి ఈ సమావేశానికి ఇది మన ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత బయట ఎగ్జిబిషన్లు వివిధ రకాలు, తర్వాత కొన్ని టెక్నాలజీలు ఇవన్నీ కూడా బయట పడ్డాయి. కొన్ని మట్టి నమూనాలు ఎలా తీయాలి, మట్టి పరీక్షలు కూడా, మట్టి పరీక్ష కిట్ కూడా బయట పడ్డాయి. సో ఇవన్నీ మీరు ఈ జరుగుతున్న టైంలో, సమయంలో కానీ
తర్వాత కానీ మీరు అవి చూడవచ్చు. తర్వాత మనం లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం భోజన సమయం తర్వాత వ్యవసాయ స్టేషన్ ఫీల్డ్ విజిట్ అంటే రైతులందరికీ మన స్టేషన్లో ఉన్న పంటలు వాటిలో ఉన్నాయి చూపిస్తున్నాం. కాబట్టి మనం ఈ చేసిన అందరికీ నమస్కారం చెప్పండి. పంట వేసే రకాలు మారలేదా? మాత్రమే ఉంటాయి. మన ఎప్పుడు రైతు కూడా నిత్య విద్యార్థిలా ఉండాలి. మనం నిత్య విద్యార్థిలా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిసారి ఇక్కడికి వస్తారా? ఎట్లా రాగలుగుతారు? ఇంతకుముందు అన్నారు. కానీ అక్కడ మనం ఈ రైతు వేసిన కార్యక్రమం కావచ్చు. చాలా గొప్పగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఏర్పాటు చేసిన రైతు ఇంట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని మనం వస్తే వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది. పోయిన సరే ఉదయం ఊరికి 10 మంది రాలేదు, ఈ ఊరిలో అంటే 3 శాస్త్రవేత్తలు వచ్చేది ఒకరు అవుతారు. అది జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా రైతు నాయకుల ద్వారా తెలియజేసేది ఏంటంటే మీరు మనం పోరాడి మా ఏడీఆర్ గారు, మా డిఓ గారు, సార్ మొదట్లో మాకు అంత ఉపయోగం కాదో అనిపించలేదు, మళ్ళీ రండి చెప్పండి. నేను ఇప్పుడు అడిగిన ఇన్ని ఎకరాల వ్యవసాయం చూసినా అడిగినా నేను మళ్ళీ రాసుకున్నా. యూరియా మొదట్లో పెడతారు 20 రోజులకు, మళ్ళీ ఎప్పుడు వెళ్తారు 40-45 రోజులకు, మళ్ళీ ఎప్పుడు వెళ్తారు 65 రోజులకు. మరి 65 రోజుల కన్నా సమస్య వస్తుంది మాకు. అలా ఓరాదు ఇక మిగిలిన ధరలు మొదలు పెడుతుంది. ఆ సల్లి దాంట్లో మాత్రం అనుకున్నంత ఉపయోగం ఉండదు. కానీ మార్కెట్లో షార్టేజ్ అవ్వడం పక్క. దాని ఒక్కదానికి మాత్రం అట్లాంటి వాటికి నానో యూరియా వాడుకుంటే మనకు కొంత ఆదాయం అవుతుంది. వెంటనే ఆకులు పీల్చుకుంటాయి, ఎవాపరేట్ అయినప్పుడు. లేకపోతే ఇది వేస్తే ఏమవుతుందంటే ఉత్త కులికలు కూలుతాయి, నత్రజని ఎవాపరేట్ అవుతుంది. మీరు అందరు ఐడియా చూసింటారు కదా, ఐడియా చూసిరా ఎవరంతా మొత్తారు అందరు చూస్తుంటారు. మీరు ఐడియా సీసాలు తెచ్చి దాన్ని మూత దిశగా పెట్టు. అసలు ఐడియా అంతా ఉండదు, ఒక 20 మిగులుతుంది, 20 మిగులుతాయి కదా. విన్నారా? ఇది అంతే. కాబట్టి శాస్త్రవేత్తలు ఒక గొప్ప కార్యక్రమాన్ని మాజీ ప్రధానమంత్రి, రైతు నాయకులు శ్రీ చరణ్ సింగ్, కీర్తిశేషులు చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఏర్పాటు చేసింది. ఆ ఏర్పాటు చేసిన దాంట్లో ప్రతి వారిని అభినందిస్తూ పోయే ముందు ఒక చిన్న సూచనలు అంతే. ఎందుకంటే విమర్శించడమే చాలా ఈజీ, ఏదైనా మనం రాసుకోవచ్చు. మన సైంటిఫిక్ గా మీరు కూడా లెక్చర్స్ పోతే మీరు కూడా పోయింటారు. దానికి ఒక అబ్స్ట్రాక్ట్ ఇవ్వాలి. మీరు ఇన్ని మందులు ఇన్ని చెప్పారు, నేను డాక్టర్ నాగే ఇట్లా అంటే అట్లా వెళ్ళిపోతారు. కొద్దిగా రాసియా ఒక పాంప్లెట్ ఇచ్చేస్తే సింపుల్, ఇంత మంచి బ్రోషర్లు అవసరం లేదు. బట్టి ఇట్లాంటి కాయిదాల మీద వచ్చిన 200 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తే, లేదా రైతు వేదికలకు రైతు నేస్తం కార్యక్రమాన్ని చూపించినా, ఇంకా రేపటి నాడు మళ్ళీ కూడా రైతు ముంగట్లో శాస్త్రవేత్త కార్యక్రమం కొనసాగాలని ఆకాంక్షిస్తూ నేను చెప్తాను కూడా ఖచ్చితంగా. తెలంగాణలో ప్రారంభించిన కార్యక్రమం మనం ఇక్కడ సద్వినియోగం చేసుకోలేదు. వాస్తవం కాదు, చెప్పుకుంటూ చేసుకోవాలి. అది చేసుకున్న దాడు మనకి ఇంకా కూడా చాలా మెలుపులు వస్తాయి. అప్పుడు ప్రశ్నలు జవాబులు తక్కువ మంది ఉంటారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రకమైన పంట ఉంటారు. ఇప్పుడు 18 అంతర్గాలు పండిస్తాడు, పడుతుందా? అదే మా అమ్మగారు అంతగారు బోయిన పేరు కాదు, ఎకరాలకు ఇస్తారు. మా 40-50 ఎకరాలు ఎత్తుడు. ప్రతి ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరుకుతుందని మాత్రం అనుకోవద్దు దయచేసి. అంత గొప్పగా ప్రతి గ్రామాన రాష్ట్రంలో ఉన్న 12,700 గ్రామాలకు మన రైతులు, మన రైతు శాస్త్రవేత్తలు, మన వ్యవసాయ అధికారులు ఇంటి ముంగడికి వచ్చి ఎండాకాలం పంటల టైము, ఫ్రీగా ఉండే టైము 45 రోజులు వస్తే దాన్ని ఎంతమంది వినియోగించుకున్నారో ఇక్కడ ఉన్న రైతు నాయకులు మీరే చెప్పండి. కరెక్టేనా? రెండవది, ప్రతి మంగళవారం ఆడియో రైతు నేస్తం కార్యక్రమం ఉంటారు 9:30 గంటలు. ఎంతమంది అభ్యుదయ రైతులు పోయి రైతు వెహికల్ కూర్చుంటారు. ఆ మాత్రం టైం కూడా వాళ్ళ 2.5-3 గంటలు నేర్చుకుని జర్మనీ పోయి రావచ్చు మనం. అది ఎంతవరకు ఇక్కడ ఫలితాలు వస్తాయి నాకు తెలియదు. కానీ ఇక్కడ 2 గంటలు కదా ఈ గూగుల్లో, వాట్సాప్ లో అవి చూసేది సగం. దగ్గర తక్కువ మాట్లాడతారు. పురుషోత్తం అనుకుని మా కమలాకర్ అనుకోండి, విశ్లేషించి రాస్తారు వాళ్ళ పత్రికలు. కానీ మళ్ళా దాంట్లో ఆడిటర్ లేడు, ఓ ఎడిటర్ లేడు, ఆన్సర్ లేదు. వాళ్ళు చెప్పిందే వినం. అది అక్కడ పోతున్నాం దయచేసి. ఓకే, మంచి మంది అభ్యుదయ రైతులు కూడా కొంత పెడతా ఉంటారు. అవి మనం అలా కావాలి కానీ 2 సార్లు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. మళ్ళా
ఈ డాక్టర్లు వీళ్ళ డాక్టర్లే ఈ శాస్త్రం. కాబట్టి ఈ 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తూ నేను చాలా ఎక్కువగా సమయం తీసుకోదలుచుకోలే, ఉన్నంతలో నాకున్న కొంత పరిజ్ఞానంతో కొన్ని విషయాలు చెప్పిన గౌరవపెట్టు కామ్రేడ్ గారు దాదాపు 3 దశాబ్దాల నుంచి పరిచయం, మంచి రైతు నాయకుడిగా, ఒక గ్రామ సర్పంచ్గా మంచి పేరున్న వారు నాకు సూచన చేసిండ్రు. ఏదైతే మెంబర్స్ యూనివర్సిటీలో తప్పకుండా ముఖ్యమంత్రి గారికి ఎక్కువ కలిసి ఎమ్మెల్యేలలో కూడా నేను కూడా ఆయన, ఎందుకంటే ఇక్కడ పడితే అక్కడ పోయి పనిచేసుకొచ్చి నేను పోయి కలిసి వచ్చిన తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి మరి ఇది తప్పకుండా విషయాలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు అక్కడి నుంచి మనం మాట్లాడుతాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ వృత్తంగా కానీ మనం నిత్యం విద్యార్థులమే. వ్యవసాయం కాదు, మన ఇంట్లో వేసే మా భార్య కావచ్చు 40 ఏళ్ళ పడినట్టు మాట్లాడుతున్నాను. ఆ పెళ్లి 89 లక్ష